హాయ్ ఫ్రెండ్స్, టాలీ టు బాలీవుడ్ లోకి స్వాగతం. ఈ రోజు కింగ్ నాగార్జున 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇంత వయసు వచ్చినా కూడా నాగార్జున గారి చామ్, స్టైల్, చలాకీ తగ్గలేదు. కానీ గత కొంతకాలంగా ఆయన పూర్తిగా ట్రాక్ మార్చారు. కూలీలో విలన్ గా, కుబేరాలో మోసాలు చేసే ఆఫీసర్ గా, బ్రహ్మాస్త్రలో కీలకమైన క్యారెక్టర్ గా నటించారు. కానీ ఈ 3 మూవీస్ లో నాగ్ పాత్ర చనిపోవడం మాత్రం అభిమానుల్లో అసంతృప్తిని కలిగించింది. అందుకే చాలా మంది సోగ్గాడి చిన్ని నాయన, బంగారు రాజు లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్స్ మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఫ్యాన్స్ గమనించాల్సింది ఏంటంటే 4 దశాబ్దాలుగా ఏఎన్ఆర్ లెగసీని విజయవంతంగా మోసిన నాగార్జున ఇప్పుడు ఆ బాధ్యతను నాగ చైతన్య, అఖిల్ మీదకు మెల్లగా మార్చుతున్నారు. తాను కొత్తగా తన యాక్టింగ్ తో ప్రూవ్ చేయాల్సింది ఏమీ లేదు కాబట్టి వేరే షేడ్స్ ఉన్న రోల్స్ చేసి కొత్త జనరేషన్ కు దగ్గర కావాలనుకుంటున్నారు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ ఇంకా మాస్ మూవీలే చేస్తున్నారు. కానీ నాగ్కి ఎక్స్పెరిమెంట్స్ చేయడం కొత్త కాదు. శివ తర్వాత వచ్చిన 7-8 ఫ్లాప్లు కూడా అప్పట్లో కొత్త డైరెక్టర్స్తో రిస్క్ చేసి తీసినవే. అన్నమయ్యలో నటించడం అంటే ఇమేజ్ పనంగా పెట్టడమే. కానీ ఆ సినిమా నాగ్ కెరీర్లో గోల్డెన్ చాప్టర్ అయింది. అదే ఫార్ములా ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. రిస్కులు తీసుకోవడమే ఆయన స్టైల్. తన 100వ సినిమాగా ఆర్ కార్తీక్ దర్శకత్వంలో ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నారు. లాంచ్ కూడా త్వరలోనే జరగనుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని సినీ విశ్లేషణల కోసం టాలీ టు బాలీవుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.